విద్యార్థి రాజకీయాలు చారిత్రక అవసరం. చాలా విషయాలు రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి చాలా మంచి మాట చెప్పినారు. విద్యార్థి దశలో రాజకీయ పునాది లేకపోతే, రాజకీయ సిద్ధాంతాలు లేకపోతే ఇట్లానే పార్టీలు మారుతూ ఉంటారు. పార్టీ ఫిరాయింపులను గురించి నేను మాట్లాడకూడదు, కానీ తప్పదు. ఇవాళ ఉన్న పరిస్థితి ఇది. పార్టీలు ఫిరాయించే వాళ్ళంతా కూడా విద్యార్థి దశలో రాజకీయ పునాది లేని వాళ్ళు, సైద్ధాంతిక అవగాహన కానీ సైద్ధాంతికమైన పునాది కానీ లేని కారణంగా ఏ పార్టీ అయితే ఏమిటి పదవి ఉంటే చాలు అనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావడం వల్ల ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడిన సమాజంలో ఇది మంచిది కాదు అని ఒక రాజకీయ నాయకుడి నోట, అది క్రియాశీల రాజకీయాల్లో ఉన్నవాడు, అందున రాష్ట్ర ముఖ్యమంత్రి, అంతేకాకుండా ఆయన పార్టీలోకి కూడా సంవత్సరం క్రితం అధికారంలోకి రాగానే ఒక 10 మంది అవతల పార్టీ నుంచి ఫిరాయించి ఆయన పార్టీలోకి వచ్చినారు. వాళ్ళ భవిష్యత్తు ఇంకా తేలకుండా ఉన్నది. అట్లాంటి స్థితిలో ఉండి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హృదయాన్ని పరిచినారు, చెప్పినారు. రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆయన అభిప్రాయాన్ని బోల్డ్గా చెప్పారని అనుకోవాలి, ధైర్యంగా మాట్లాడారని అనుకోవాలి. రాజకీయాలు ఇవాళ ఉన్న స్థితిని గురించి ఉన్నది ఉన్నట్టు రాజకీయ నాయకులు మాట్లాడితే ఎప్పుడైనా తప్పనిసరిగా ప్రశంసించాల్సిందే వాళ్ళను. అదే మాట ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్పినాడు ఆయన. విద్యార్థి రాజకీయాలు చారిత్రక అవసరం, హిస్టారిక్, నెసెసరీ. ఆయనకు పేర్లు కూడా చెప్పినాడు. విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంత అద్భుతంగా రాణించినారు రాజకీయాల్లో, ఎంత నిబద్ధతతో పనిచేసినారు, ఎటువంటి విలువల్ని పాటించినారు అనే విషయం కూడా చెప్పినాడు ఆయన. కొంతమంది పేర్లు కూడా తీసుకున్నాడు ఆయన. ఓ జైపాల్ రెడ్డిని, ఒక వెంకయ్య నాయుడిని, విద్యాసాగర్ రావు గారిని, వీళ్ళందరినీ కూడా ఉదాహరణగా తీసుకున్నారు. వేదిక మీద నిన్నున్న బండారు దత్తాత్రేయ లాంటి వాళ్ళు, వీళ్ళు ఒకే పార్టీని పట్టుకొని ఆ పార్టీలు అధికారంలో ఉన్నాయా లేదా, ఏ స్థితిలో ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఇతర విషయాలు ఏమిటి అనేది పట్టించుకోకుండా ఒక సైద్ధాంతిక పునాది మీద వచ్చిన వాళ్ళు కాబట్టి ఒక పార్టీకి కట్టుబడి విలువలతో కూడిన రాజకీయాలు చేసినారని చెప్పినారు. ముఖ్యమంత్రి ప్రసంగం చాలా బాగున్నది. దానికి సంబంధించి మనం తప్పనిసరిగా ప్రస్తావించాల్సి